నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్, ఎంపీటీసీ బుద్ధ సత్యవతి ఈశ్వర్రావు, గౌరీదేవి కమిటీ సభ్యులతో అంగరంగ వైభవంగా గౌరీదేవి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా మరియు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర మరియు డైరెక్టర్లకు ఘన స్వాగతం పలికి సన్మానించిన గౌరీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు గౌరీ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న మళ్ళ సురేంద్ర తెలిపారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన గౌరీ యూత్ సభ్యులను, గ్రామ పెద్దలను, కమిటీ సభ్యులను అభినందించిన గవర్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర మరియు డైరెక్టర్లు మీడియాకు తెలియజేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పెద్దనాపల్లి గ్రామంలో గౌరీదేవి ఉత్సవాల్లో భాగంగా మరి స్థానిక పెద్దనాపల్లి సర్పంచ్ బుద్ధ సూర్యరావు గారు,
సూర్యప్రకాశ్రావు గారు, అలాగే ఎంపీటీసీ బుద్ధేశ్వరరావు గారు మరియు పెదనాపల్లి గౌరీ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా గౌరీదేవి ఉత్సవాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో మరి చక్కగా పెదనాపల్లి గ్రామం అంతా కూడా మంచి విద్యుత్ కాంతులతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, మరి బంధువులతో అందరూ కూడా ఈ గౌరీదేవి ఉత్సవాల్లో మరి అందరూ కూడా గౌరీమాతను పూజించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్గా, అలాగే మా రాష్ట్ర గౌర కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా మరి ఈ ఊరికి ముఖ్య అతిథులుగా రావడం, మరి గ్రామంలో ఉన్న గౌరీ కులస్తుల్ని ముఖ్యమైన అందరినీ కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే గౌరీమాత ఆశీస్సులు కూడా మేము పూర్తిగా తీసుకోవడం జరిగింది. మరి చాలా సంతోషం, ఎందుకంటే గౌరీమాతను పూజించుకోవడం అన్నది ఎంతో ఒక అదృష్టం. మరి కార్తీక మాసంలో గౌరీమాతను ఏ విధంగా పూజించుకుంటామో ఇప్పుడు గౌరీదేవి ఉత్సవాలు అంటే రాష్ట్ర నలుమూలలా గౌర జాతి గౌర కులస్తులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో గౌరీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ మరి మనం పుట్టిన ఊరు బాగుండాలి, మన ఊర్లో ఉన్న సమాజం బాగుండాలి, మన బంధువులు, మన పిల్లలు, ఊరంతా బాగుండాలని చెప్పి అందరూ కూడా ప్రత్యేకంగా గౌరీమాతకి ప్రార్థనలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి పరుపుల సత్యప్రభ గారు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. మరి ఎంపీ గారు కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు. కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఎంతో బాధ్యత తీసుకొని ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి పండుగని అన్ని విధాలు కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి పెదనాపల్లి గ్రామంలో ప్రజలందరికీ కూడా ఆ గౌరీమాత ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, మరి అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అందరి కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా గౌరీమాత ఆశీస్సులు ఊర్లో ప్రజలందరికీ ఉండాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.